అన్నా ఆడెవరో తెలుసా అన్నా? ఎవరు? మామిడిపల్లిలో మాణిక్యమని మొన్న నీకు చెప్పానుగా. మొన్న చెప్పావా? మరే మన చెల్లేసేంగా. ఓహో, ఆడే ఈడా. అన్నా ఆడు మొరటాడే గాని మంచోడన్నా. మాట్లాడి చూడన్నా, మాట్లాడన్నా. మ్మ్. మాణికం, ఆహా. అవును, మీ ఊళ్ళో రావణయ్య అని ఒకడు ఉండాలి. 3 ఏళ్ల క్రితమే పోయాడు. ఓహో, ఇప్పుడు మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? అమ్మా నాన్న చచ్చిపోయారు. అనాథైనా డబ్బు దాసుకుని చాలా ఉందన్నా. అవునండి, బ్యాంకులో వేసుకున్నా. బ్యాంకా? ఆ, ఈ సముద్రమే నా బ్యాంక్. ఎప్పుడు కావాలన్నా వాడుకుంటుంటాను. ఆ? అమ్మా, ఎవరది? ఈరాస్వామిని. ఆహా, వీరాసామే. ఎరా 2-3 వారాలకి పక్కకి రాలేదు. మీ చెల్లెలు ఇక్కడ ఉన్న సంగతి కూడా మర్చిపోయావేటి? కుదరలేదమ్మా. సామంతికి పెళ్లి కొడుకుని చూశానమ్మా. ఏమిటి? నువ్వు చామంతికి పెళ్లి కొడుకుని చూస్తున్నావా? బేష్ బేష్. ఏయ్, అది నీ చెల్లెలు మాత్రమే కాదురా, నాకు మనవరాలి మాదిరి. అది మీ ఇంట్లో పుట్టవలసిన పిల్ల కాదురా, తప్పి పుట్టింది. దాని అందానికి, గుణానికి, చదువుకి మంచి మొగుడు రావాలి. అనవసరంగా తొందరపడి ఎవరిని ఎత్తునో కట్టేయక. చామంతి పెళ్లిలో నీకెంత శ్రద్ధ ఉందో అంతకంటే నాకు ఎక్కువ ఉంది. చామంతి వివాహం నేనే దగ్గరుండి జరిపిస్తా. అర్థమైందా? మిమ్మల్ని అడగకుండా మాట ఇచ్చేస్తానా? తీసుకొచ్చానండి, ఎర్ర చొక్కా వేసుకున్నాడే అతనే. ఓట్టి మొరటోళ్ళగున్నాడే. మరి చదువు సంధ్య కూడా ఉన్నట్టు దేవుడికి. మీరేం మొరటోడు అన్నారు కదా, మరి ఇంకేం చదువుకుంటాడు? కానీ మా వ్యాపారానికి సరైనోడు, మొత్తానికి మంచోడు. ఏమైనా చామంతిని ఓసారి కనుక్కో. చామంతి బామ్మా, చూడవే ఎవరొచ్చారో. చెల్లి ఇప్పుడే నీకు గుర్తొచ్చిందా? కోపంగా ఉన్నట్టున్నావే. నాకు చెప్పలేనంత పనుందమ్మా. ఏం తీసుకొచ్చాను చూడు. తీసుకోవే. అరే ఇలా చూడు, సిలోనాడిచ్చాడు, ఈ ఊళ్ళో ఎవరి దగ్గర లేదు. ఇలా చూడు, సింగపూర్ వాడి దగ్గర కొన్నాను. చూడవే, మీ అన్నయ్య మీద కోపగించుకున్నావే, నీకోసం ఎన్నెన్ని తెచ్చాడు చూడు. దానికేం తెలుస్తుందండి పిచ్చిది. ఇలా చూడండి, ఇలా చూడు, 3 కాసుల గొలుసు. అబ్బో. మా జాతిలో ఏ నాయాల దగ్గర లేదు. ఇల్లంతా ఒకటి జనం. ఎందుకు? ఇది చూడ్డానికే కేవలం పెట్టి చూసి అదిరిపోతున్నారు. అబ్బో. ఏరా, అమ్మా, నా మీద నమ్మకం లేక నీ చెల్లెల పెళ్లికి అయ్యయ్యో. ఒక్కొక్కటే కూడా పెడుతున్నావా? ఏంటమ్మా అంత మాట అంటారు? మీ మీద నమ్మకం లేకనా దీన్ని ఇక్కడ పెరగనిచ్చింది. చిన్నప్పటి నుంచి అది ఇక్కడేగా పెరుగుతోంది. ఊళ్ళో ఈ రాస్వామి శైలిలంటే ఎవడికమ్మా తెలుసు? మీ మనవరాలంటేనే అందరికీ తెలుసు. ఏదో మీ అంత కాకపోయినా నా శక్తికి తగ్గట్టు దాచిపెట్టాను. ఆ, సొంతం అని అనడానికి ఆ తప్పు నాకు ఇంకెవరున్నారమ్మా? చామంతి, నేను కావాలని రాలేదు. ఏదో చప్పుడైతే అదేదో. ఐఎమ్ సారీ. ఏయ్,
ఏంటనే? నేను ఆడిని ఇక్కడికి రాకూడదని చెప్పాను కదా. ఆడి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నా చేతిలో సామాన్లు వచ్చాడా? ఇంకోసారి ఆడిని ఇక్కడ చూశాను, ఆడి సావు నా చేతిలోనే. పరువు మర్యాద మానం ఆళ్ళకు మటుకే కాదు, గుడిసెలో ఉన్న నాకు ఉన్నాయి. అన్నయ్య ఏంది అన్నయ్య? ఇంకోసారి ఆడిని ఇక్కడ చూస్తే పేనాలతో తిరిగెళ్ళడు. జాగ్రత్త. నేను కిస్ చేస్తాను. ఆశ. ఏ ఆశపడకూడదా? మీరు ఆశపడచ్చు, కానీ నాకంతస్తు కావాలిగా. నీకేం లోటు? చదువు ఉంది, అందం ఉంది. అందం దేవుడిచ్చాడు, చదువు మీ బామ్మగారిచ్చారు. సొంతం చూస్తే నాకంటూ ఏమీ లేవు. ఈ బంగ్లా, కారు, డబ్బు ఏమీ లేవు. బంగ్లా బాగుంది, కారు బాగుంది అన్నానా? నాకు నువ్వే బాగున్నావన్నాను. ఐ లవ్ యూ. ఒక అమ్మాయి జీవితంలో ప్రేమించడం ఒకేసారి జరుగుతుంది. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను చచ్చిపోతాను. నన్ను ప్రేమించానని చెప్పి నా జీవితంతో ఆడుకోవద్దు. నేను మోసం చేస్తానని మాత్రం చెప్పకు. అది నేను తట్టుకోలేను. ఎందుకో తెలుసా, నేను నిజంగా నిన్ను ప్రేమించాను. ఏం చేస్తున్నారు? ఊరుకో. ఏం చేస్తున్నారు? ఇప్పుడు రాజా చామంతి కడుపు మీద ఉన్నాడు. ఇప్పుడు ఆహా కోపం. ఇప్పుడు ఏం చేస్తారో చూడండి. ఇప్పుడు రాజా నా శరీరంలో కలిసిపోయారు. నా రాజా నా నుంచి ఎవ్వరూ విడతీయలేరు. చామంతి ఇప్పుడే నేను మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకు వద్దంటే మాటి మాటికి వచ్చి మా అందరి ప్రాణాలు తీస్తున్నావు? రావద్దంటే అర్థం కదా నీకు? ఇలా చేయొచ్చమ్మా? చెప్తుంటే ఎక్కడికి వెళుతున్నావమ్మా? చావడానికా? ప్రేమించిన ప్రతివాడు చావాలనుకుంటే ఈ సముద్రమే చాలదమ్మా. చేపలకు బదులు శవాలకి వెళ్తాయమ్మా. ఏమ్మా సావాలని అనుకున్నావా? తోడబుట్టిన అన్న, ఇంతకాలం చుట్టూ ఉన్న జనం, వీళ్ళందరికంటే ఆ అబ్బాయి ముఖ్యం అయ్యాడా? సావాలనుకుంటే సావు, దానికి సముద్రమే దొరికిందా? మీ అమ్మ నన్ను ఎందుకు ముందుకందో తెలుసా అమ్మా? నువ్వు ముందుగా పుట్టుంటే అనాథగా బాధపడతావని తెలుసు, నిన్ను కాపాడేందుకు దిక్కు లేకుండా పోతుందని తెలుసు. అందుకే నన్ను ముందుకంది. నీకేం చెయ్యాలో ఎలా చెయ్యాలో తీర్మానించాల్సిందే నీకంటే ముందుగా పుట్టిన నేను, మీ అన్నని. నీకిప్పుడు జరగబోయే పెళ్లికి ఎప్పుడో మీ అన్న కొనిపెట్టిన పెళ్లి బట్టలు మన జాతి జనాల్లో ఏ ఒక్క నాయాల కల్లో కూడా చూసు. ఎందుకయ్యా నువ్వు కూడా దాన్ని పట్టుకుని తిడుతున్నావు? ఏదో తెలియక చేసిందని. ఆగవే, ఏంది పేవా? నాకంటే నా సెల్లెల మీద పేవా? నా సెల్లెల పెళ్లికి ఏ కొట్లోంచి బట్టలు కొనాలి, ఎటువంటి నగలేయాలి, ఏ విధంగా అలంకరించాలి, ఏ ఏ కట్టకాలుకలు వేయాలని 10 సంవత్సరాలే, 1-2 కాదు 10 సంవత్సరాలుగా కట్టపడి పాటుపడి చేర్చారు. 10 రోజులు ఒక బడుతాయితో పరిసి ఎక్కగానే నా ఆశలన్నీ సంపుకోమంటావా? ఏ సావంతే, వచ్చే శుక్రవారం నీకు మానికారికి నిశ్చితార్థం. సిద్ధంగా ఉండు. రా.
చవితి ఏడవకమ్మా. ఏంటి బావా వచ్చే ఇసురు చూస్తుంటే రే నా సెల్లె నీకిచ్చి సేనేలు చెప్పేలాగున్నావే. అరే కొట్లాటకు వచ్చేవాడికి రాజీ పడ్డానికి వచ్చేవాడికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నావే. ఇదంతా సంబంధం మాట్లాడడానికే. వచ్చే శుక్రవారం తాంబూలాలు తీసుకురా, నిశ్చితార్థం చేసేసుకుందాం. ఏంటి బావా సంతోషంగా చెప్పాల్సిన విషయం ఇంత కోపంగా చెప్తున్నావు. నా మొహమే అంతా. వచ్చే శుక్రవారం మీ చుట్టాలందరితో కలిసిరా. ముందు జుట్టు కత్తిరించుకో. రేయ్ ఈ మాణిక్యానికి వచ్చే శుక్రవారం నిశ్చితార్థం రోయ్. ఒంటిగాడు అంటుంటారు కదా, కాపురం సేటానికి రాబోతుంది రోయ్.